అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది ద్వాదశి రోజు తీసిన వీడియో. మనకు మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి అయిపోయింది. ద్వాదశి రోజు ఉపవాసం ఉండేవాళ్ళు భోజనం చేసి ఫస్ట్ ఉదయాన్నే భోజనం చేసి భగవంతునికి సమర్పించి మనం స్వీకరిస్తాము. పూర్తి అయితే ఉపవాసం అయితే ఉండలేదు, కానీ ద్వాదశి ఏకాదశి అయిపోతానే ద్వాదశి రోజు ఏదో ఒకటి చేసి భగవంతునికి పెట్టిన తర్వాతే ప్రసాదంగా తీసుకుంటాము. ఎందుకంటే అనారోగ్యం కారణంగా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి పూర్తి ఉపవాసం అయితే ఉండము. కానీ అన్నం అంటూ తినము, కొంచెం టిఫిన్ టైపు పండ్లు పాలు ఆ విధంగా తీసుకుంటాము. ఆ విధంగా మేము ఏకాదశి ఉపవాసం అనేది ఉంటాము. మన ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం అనేది ఎవరైనా ఉంటారు. ఇంకా తర్వాత ఇంకా ఉదయాన్నే నిద్రలేసి ఇంకా ఆయనకు డ్యూటీకి టైం అవుతుంది కదా, ఇంకా స్వీట్ వచ్చేసి ఏం చేసినానంటే సద్దపిండి, రాగి పిండి, జొన్న పిండి ఏం చేసుకొని బెల్లం వచ్చేసి నీళ్ళల్లో కరిగేదట్లా కరిగించుకొని నెయ్యి, యాలకులు, సోపు వేసేసి బాగా ఉంటలు కట్టుకున్న, కొన్ని శనక్కాయ విత్తనాలు, కొన్ని నువ్వులు వేసి ఆ విధంగా స్వీట్ లడ్డు ఆ విధంగా తయారు చేసుకున్నా. మనకు అది కాక ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ లడ్డు ఇచ్చిరు కదా, అది కానీ భగవంతునికే సమర్పించినాను. వీడియోలో చూపిస్తాను. లడ్డు అయితేనా రెసిపీ అయితేనా తీయలేదులేండి, అంటే ఉదయాన్నే టైం అయిపోతుంది కదా. ఏకాదశి అయిపోయాక ద్వాదశి రోజు ముందుగా చేసినవి ఏం పెట్టకూడదని నేను విన్నాను. అందుకు ఆ రోజు ఉదయాన్నే ఏదో ఒకటి చేసి భగవంతునికి నివేదన చేసిన తర్వాత మనం తినడము, అది మనకు ముందు నుంచి మన పెద్దలు పెట్టిండేది. ఆ విధంగా ఇంకా పారిజాతాలు, చెత్తలు, కసులు, బండలు మా పెట్టడం మొత్తం అయిపోయినాయి. ఇంకా కింద పారిజాతాలన్నీ చెట్టు ఒక్కసారి ఇట్లా అన్నామంటేనా మనకు పక్షుల సౌండ్తోనూ పారిజాతాలు ఇడిగి కింద పడతా అంటేనా కృష్ణయ్య కోసరమే ఆ పారిజాతాలు ఎంత బాగా చూడండి ఎన్ని పూలు ఇడుగుతున్నాయో. ఒక్కొక్క రోజు అయితేనా 30-40 పూలు కానీ ఇడుగుతున్నాయి. పారిజాతాలు అయితేనా కృష్ణయ్యకి అయితేనా బాగా ఇడుగుతున్నాయి. కృష్ణయ్యతో పాటు పూజా గదిలో కానీ అన్ని దేవతా ప్రతిమలకు కానీ పెడతాను. ఆ విధంగా బాగా ఇడుగుతున్నాయి. మన ఇంటికి ద్వాదశి రోజు మనము ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఎవరికో ఒకరికి బ్రాహ్మణుడికైనా మన ఇంటికైనా ఎవరన్నా వచ్చినా అతిథి వచ్చినా భోజనం పెడితే చాలా మంచిది అంటారు. అనుకోకుండా అతిథి వచ్చింది, కానీ ఆ అతిథి మన వీడియోలో కనపల్లా. నేను పెట్టిండేది ఒక్కటి వీడియో తీసినాను, ఎందుకంటేనా వాళ్ళు వీడియోలో కనపడేకి ఇష్టపడలేదు. అది ఎవరు వచ్చినారో కానీ చూపిస్తాను. ఇంకా కృష్ణయ్య దగ్గర కానీ ఈ విధంగా అంతా అలంకరణ చేసేసుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజా గదిలో దీపారాధన, ఇంట్లో అలంకరణ ఎక్కడక్కడ ఉండేసి ఇంకా వంటింట్లోకి వెళ్ళినామంటేనా ఇంకా వంటింట్లో పనులు కానీ మనం చకచక చేసేసుకోవచ్చు. అసలు ద్వాదశి రోజు చాలా సంతోషమైంది నాకు. ముందు సోమవారం కానీ మన ఇంటికి అనుకోకుండా ఒక అయ్యప్ప కానీ వచ్చినాడు, అది కానీ వీడియో తీసినాను, పెడతాలేండి. ఇది వచ్చేసి ఇంకా లడ్డు చేసేసినాను. లడ్డు అయిపోతానే పెరుగన్నంకి వచ్చేసి చిన్న గ్లాస్ రైస్ వచ్చేసి కుక్కర్లో కడిగేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి మెత్తగా ఉడికిచ్చేసుకొని ఒక గరిటె తీసుకొని ఇట్లా అనేసినాను. పోపు వచ్చేసేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేసి ఇంకా పెరుగు అన్నంలో చల్లగైనాక పెరుగు అంతా వేసేసుకొని ఇంక ఈ విధంగా పోపు పెట్టేసుకొని ఈ పోపు వచ్చేసి దాంట్లో వేసేసినాను. దద్దోజనం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తా. ఈసారి వచ్చేసి ఇంగు వేసేసి పెట్టినాను. బట్ ఇది కానీ బాగా రుచికరంగా ఉంటుంది. ఇంగువ తినడం వల్ల మనకు అరుగుదల అనేది పెరుగుతుంది. ఇంగువ అనేది ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. తినండి, ప్రతి ఆహారంలో కానీ ఇంగువ చేర్చుకోవడం వల్ల మంచిది. ఇంకా మనకు గడ్డ ఇంగువ అనేది దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల్లో, అది తెచ్చుకొని పొడి అప్పుడప్పుడు కొట్టుకొని చేసుకున్నా అది ఏమంటేనే ఏంచి పొడి కొట్టాల. ఇది వచ్చేసి రెడీమేడ్గా ఉంటుంది. నేనైతేనే ఇదే తెప్పించుకుంటాను.
అదైతే ఎప్పుడు తెప్పిలేదు అనుకుంటా, కానీ తెప్పిద్దామనేసేసి గడ్డ ఇంగువ, కానీ ఇంకా తెప్పిలేదు. చూడాల ఫ్యూచర్లో ఏమైనా తెప్పిస్తానేమో, లేకుంటే ఇదే కంటిన్యూ చేస్తాను. మొత్తానికైతేనే ఇంగువ అయితేనా కొన్ని దానిలోకి పచ్చళ్ళకి దానిలోకి వాడతాను. పెరుగన్నం అనేది దద్దోజనం అనేది స్వామివారికి వచ్చేసి మట్టి పాత్రలో పెట్టి ఒక తులసి దళం పెడితే ఆయనకు మట్టి పాత్రలో పెట్టే పెరుగన్నం అంటే చాలా ప్రీతికరం అంట. ఆయనకి ఏం తక్కువ, బంగారు వెండి ఆభరణాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, కానీ మట్టి పాత్రలో భక్తుడు పెట్టిన ప్రసాదం అంటేనా ఆయనకు చాలా ఇష్టం అంట. కాస్త నెయ్యి వేసేసి ఇంకా తులసి దళం పెట్టేసేసి ఇంకా చేసిన. మరి వచ్చేసి ఇంకా చిత్రాన్నం చేయాల. చిత్రాన్నం, లెమన్ రైస్, కొంతమంది పులిహోరగానే అంటారంట. మేమైతేనా లెమన్ రైస్ చిత్రాన్నం అంటాం. ఇంకా అన్నపూర్ణేశ్వరికి కానీ ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నానంటే టకటక అయిపోయి. చిత్రాన్నం నేను ఏ విధంగా చేసుకుంటానంటేనా అన్నం వచ్చేసి ఉప్పు వేసేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా, చల్లార్పుకున్నా. మరి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్, శనక్కాయ విత్తనాలు బాగా రెడ్ అండ్ బ్రౌన్ అయ్యేదాకా బాగా వేయించిన తర్వాత పోపు దినుసులన్నీ ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి. అంటే చిత్రాన్నంకు పోపు అనేది ఎక్కువ వేసుకోవాలి, పోపుతోనే మనకు టేస్ట్ వచ్చాయి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, రాళ్ళుప్పు ఆడించుకున్న, కొంచెం పసుపు, కరేపాకు. ఇది అనేది ఒక్క నిమిషం బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నామంటేనా దీన్ని రసము అంటాం. మేము చిత్రాన్నం రసము అంటాము. గొజ్జు అని కానీ కొంతమంది అంటారు. చిత్రాన్నం గొజ్జు, అవి అయితేనా చిత్రాన్నం గొజ్జు అంటుంది. మేమైతేనా చిత్రాన్నము అంటాము, లెమన్ రైస్ అంటాము మేము, మా పిల్లలు అయితేనా. అవి అయితే చిత్రాన్నం గొజ్జు అంటుంది, చిత్రాన్నం అంటాము. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతాల్లో కానీ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అందుకు తెలుస్తుంది అనేసి నేను చెప్తాను. ఈ విధంగా అంటాం మా ప్రాంతంలో అయితేనా. ఇదంతా వచ్చేసి బాగా వేయించేసేది, వేయించితేనే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇంకా రైస్ వచ్చేసి చల్లగా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసి పైన రైస్ కలిపినాక అయినా వేసుకోండి. ఈ నిమ్మకాయలు 2 రైస్లోకి పిండేస్తాను. పిండేసిన తర్వాత ఇదంతా బాగా ఏగేసింది. స్టవ్ కట్టేసేసి ఇంకా నిమ్మరసం కానీ పిండేసి పక్కకు పెట్టేసినాను. నిమ్మ డొప్పలు అవి వచ్చేసి నేను ఇత్తడి గిన్నెలు కడుక్కుంటా కదా, కొంచెం సోప్ వేసేసి అది వేసేసి తిక్కేసినామంటే కొంచెం ఆడో ఒకటి కొంచెం నిమ్మరసం ఉంటుంది కదా, అది ఆ గిన్నెలకు యూజ్ అవుతుంది. అప్పుడు నేను పడేస్తాను. ఇంకా అవి ఆ విధంగా వాడుకుంటాను. లేదనుకో సింకుకు కానీ మనం కొంచెము సోప్ వేసేసి ఆ నిమ్మ చెక్కతో రుద్దినా కానీ పోతుంది చూడండి. ఈ విధంగా చిత్రాన్నం కానీ రెడీ అయిపోయింది. చిత్రాన్నము, పెరుగన్నము, లడ్డు స్వామివారికి. మరి వచ్చేసేసి 2 రకాల లడ్లు ద్వాదశి రోజు. తాంబూలం అయితే సుగంధ ద్రవ్యాలతో తాంబూలము పొడి తయారు చేసుకుంటా. అది మన పాత వీడియోల్లో ఉంది చూడండి. ఈ విధంగా స్వామివారికి అన్ని నైవేద్యం పెట్టేసి ఇంకా ఆయన క్యారీ కట్టించేసి అవే టిఫిన్ తినేసి ఆయన కానీ బయలుదేరినాడు. ఈ విధంగా పూజ అంతా ద్వాదశి పూజ మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను. తొలి ఏకాదశి రోజును, తొలి ఏకాదశి ద్వాదశి వస్తుంది, ఆ ద్వాదశి ఈ ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఈ విధంగా నైవేద్యాలు పెట్టుకొని చేసుకుంటాం. ఇక్కడ తింటా అన్నదే అమ్మాయి వచ్చేసి మా వారి వాళ్ళ అక్క కూతురు ఉదయాన్నే వచ్చింది. పూజ అంతా అయిపోయింది. కొన్ని వచ్చేసి ఇంకా కొంచెం దోసపిండిగానే ఉండే, అది కొన్ని గుంత పొంగనాలు వేసి ఇచ్చేసినాను. ఏమో తిందో పెరుగన్నము చిత్రాన్నము పొద్దున్నే అనేసి కొన్ని అవి వేసి ఇచ్చినాను. ఆ విధంగా గుంత పొంగనాలు, కొంచెం చట్నీ, మళ్ళీ పెరుగన్నం, చిత్రాన్నం, లడ్డు అన్నీ మన ఇంటికి వచ్చిన అతిథి అమ్మవారు వచ్చినారని అనుకొని ఆ విధంగా నేను పెట్టినాను. అనుకోకుండా వచ్చిన అతిథి అమ్మాయి ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. అవ్వకు కొంచెం హెల్త్ బాగాలేదని నిన్న చెప్తే కదా, వాళ్ళ అమ్మ వచ్చేసి మా పిన్ని వచ్చేసి చూసుకొని రాపో అవ్వని అనేసి పంపించింది, అందుకు వచ్చింది. మరి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి కొంచెం ఉండే, ఇంకా అమ్మాయి వచ్చింది కదా, దాంట్లోకి వచ్చేసి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఈ విధంగా పునుగుల్లాగా వేసినాను. ఇవి కానీ బాగా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడన్నా మనకు పిండి మిగిలినప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు దోసపిండితో కానీ ఇదే విధంగా వేసుకోవచ్చు. మీకు ఈసారి దోసపిండితో వేసుకునేది చూపిస్తాలేండి క్లియర్గా. ఈ విధంగా నాకైతేనే ద్వాదశి రోజు చాలా సంతోషమైంది.
ఇంకా మరి వచ్చేసి ఇంకా సాయంత్రము జడ వేసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ కాలు పట్టుకుంది, ఇంకా కాలు ఇట్లా తీసి పెట్టలేకున్నా. ఇప్పటికి కానీ అదే పరిస్థితే ఉంది నాకు. జనవరి 1 రోజు కానీ చాలా ఇబ్బంది పడినాను. గోడ పట్టుకొని లేస్తా చిన్నగా చేసుకుంటానే ఉన్నా. నేను జడ వేసుకున్నామని కూర్చుంటే ఇంకా మా వారు వచ్చేసి డ్రెస్ మార్చుకొని వచ్చి డ్యూటీ నుంచి వచ్చి 4:45 అయిందిలేండి. ఇంకా ఆయన తిక్కుతా అంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తానే ఏడుపు వస్తుంది. ఇంకా సాయంత్రం 6 గంటలు అయింది. అవ్వ వచ్చేసి జనవరి 1 అంటేనా చాలా బాగా చేసుకుంటుంది అవ్వ. మేమైతేనా బంతిపూలు అవన్నీ ఏం తెప్పిను కానీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకొని ఆ విధంగా ఊరికే చెప్తాము, అంతే నార్మల్గా ఉంటాము. కానీ అవ్వ కొత్త శారీ కట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటుంది. బంతిపూలన్నీ గడపకు ఫోటోలకు అన్నీ కుట్టించుకుంది నాతో. ఈ విధంగా కుట్టించుకొని అన్నీ అలంకరణ చేసుకుంది. మరి సాయంత్రం వేళల్లో శివ దర్శనంగా చేసుకున్న. శివయ్య అనుగ్రహము మన అందరి పైన ఉండాలనేసి ప్రతి ఒక్కరము కోరుకున్నాము. అందరూ సంతోషంగా ఉన్నాము. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండల్లా, ప్రతి ఒక్క కోరికలు నెరవేరేలా, పిల్లల చదువులు అభివృద్ధులు అన్నీ ఉంటాయి కదా, ఆరోగ్యాలు అంతా కుదుటపడల్లా అనేసి భగవంతుని అందరూ కోరుకున్నాం. సాయంత్రం వేళలో చంద్రుడు సూర్యుడు ఉన్నట్ల శివయ్య అలంకరించుకున్నాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారులేండి. మనం మరొక వీడియోలో కలుద్దాం.